ముందుగా అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎర్రకోట మీద మన త్రివర్ణ పతాకాన్నయితే ఎగరవేయటం మీరు చూసే ఉంటారు. కానీ ఈ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసే ఈ ప్రొసీజర్‌లో కూడా చాలా మార్పులుంటాయన్న సంగతి మీకు తెలుసా? అంటే ఆగస్టు 15థ్ రోజు ఒకలా, అలాగే జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ డే రోజైతే మరొకలా మన జెండాని ఫ్లాగ్ హోస్టింగ్ చేసే విధానంలో అయితే మార్పులైతే ఉంటాయి. ఇవేంటి అంటే మీరెప్పుడైనా గమనించినట్టయితే మన స్కూల్స్‌లో, కాలేజెస్‌లో ఇప్పుడు మనకి ఎర్రకోట మీద ఎగరేస్తున్న ప్రధాని గారితో సహా ప్రతిసారి కూడా మనం ఆగస్ట్ 15కి ఈ ఫ్లాగ్ అనేది మనం కింద నుంచి పోల్ కింద నుండి పైకి మనం తీసుకెళ్ళి దాన్నయితే మనం రిలీజ్ చేసి ఫ్లాగ్ హోస్టింగ్ అయితే చేయడం జరుగుతుంది. అంటే దీనికి గుర్తు ఏంటంటే మనకు ఆ రోజు స్వతంత్రం మనకి ప్రకటింపబడింది అనే సంకేతంగా కింద నుండి పై వరకు మనకి ఫ్లాగ్‌నయితే మనం లాగి పైకి వెళ్ళిన తర్వాత దాన్ని ఫ్లాగ్ హోస్టింగ్ అయితే చేయడం జరుగుతుందనమాట. కానీ మీరెప్పుడైనా గమనించారా? రిపబ్లిక్ డే అంటే జనవరి 26వ తారీఖు రోజు చేసే ఫ్లాగ్ హోస్టింగ్ వేరే విధంగా ఉంటుంది. ఆ రోజు మీరు గమనించినట్టయితే ఫ్లాగ్ మొత్తాన్ని కూడా ఆల్రెడీ అప్పటికే పైన కట్టేసుంటారు. సో, ఆ పైనున్న ఫ్లాగ్‌ని జస్ట్ రిలీజ్ చేస్తామంతే. ఎప్పుడైనా మీరు గమనించినట్టయితే జనవరి 26వ తారీఖున మన ఫ్లాగ్‌ని కింద నుండి పైకైతే లాగడం అయితే జరగదు. అది ఆల్రెడీ పైన కట్టేసుంటుంది. దాన్ని మనం జస్ట్ లాగి రిలీజ్ చేస్తామంతే. ఆగస్ట్ 15థ్ అయినట్టయితే మనం దాన్ని కింద నుంచి పైకి లాగి పైకెళ్తుంది ఫ్లాగ్ మీరు గమనించే ఉంటారు. మనం రెగ్యులర్‌గా చేసేదే. ఫ్లాగ్ పైకి వెళ్ళంగానే అక్కడ దాన్ని మనం రిలీజ్ చేస్తాం. సో, దీనికి గుర్తేంటంటే ఆగస్ట్ 15థ్ రోజు మనకు స్వతంత్రం ప్రకటించబడింది. దానికి గుర్తుగా ఫ్లాగ్ అనేది కింద నుండి పైకి వెళ్లి దాన్ని మనం రిలీజ్ చేస్తామనమాట. అంటే స్వతంత్రం ఆ రోజు మనకొచ్చింది అని. జనవరి 20వ తారీఖు ఏంటంటే మనకి రాజ్యాంగం ఆ రోజు నుంచి మనకు అందుబాటులోకి అయితే వచ్చిందనమాట. అంటే రాజ్యాంగం మనకి జనవరి 26వ తారీఖు అంటే అప్పటికే మనకు స్వతంత్రంలో ఉన్నాం. స్వతంత్రం ఆల్రెడీ మనకి ఇవ్వబడింది. సో, ఫ్లాగ్ ఆల్రెడీ అప్పటికే పైన కట్టేసి ఉంటుంది. ఎందుకంటే అప్పటికే స్వతంత్రం ప్రకటింపబడింది అని తెలియజేయడానికి మాత్రమే. సో, ఆ రోజు నుంచి రాజ్యాంగాన్ని మనం అమలులోకి తీసుకోవడం జరిగింది కాబట్టి మనం పైనున్న ఫ్లాగ్‌ని రిలీజ్ చేస్తాం. ఆగస్ట్ 15థ్‌కి మనం కింద ఉన్న ఫ్లాగ్‌ని పై వరకు లాగి కింద నుండి పై వరకు పైకెళ్ళిన తర్వాత రిలీజ్ చేస్తాం. సో, ఈ విషయం ముందే మీకు ఎంతమందికి తెలుసు కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఈ విషయం తెలియని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. జై హింద్.